श्रीगुरुभ्यो नमः। हरि ओम। वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 24/7/2017 సోమవారం రోజునటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। ఈ రోజు హేమలంబనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసం ఈ రోజు నుంచి ప్రారంభమవుతోంది। శ్రావణ శుద్ధ పాడ్యమి మధ్యాహ్నం 12:20 నుండి తదుపరి విధియ ప్రారంభమవుతోంది। ఈ రోజున పుష్యమి నక్షత్రం ఉదయం 7:44 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజు వర్జము రాత్రి 7:37 నుంచి 9:06 వరకు। ఈ రోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుంచి 1:30 వరకు మరియు మధ్యాహ్నం 3:13 నుంచి 4:04 వరకు దుర్ముహూర్తం 2 పర్యాయాలు వ్యాప్తిగా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి। ఈ రోజున అమృత గడియలు అంటే తెల్లవారుజామున ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున 4:31 నుంచి ప్రారంభమై రేపు ఉదయం సూర్యోదయానంత వరకు కూడా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి। ఈ రోజు రాహుకాలం ఉదయం 7:25 నుంచి 9:01 వరకు వ్యాప్తిగా ఉన్నదన్న విషయాన్ని గుర్తుంచుకోండి। నేను చెప్పేటువంటి శుభ సమయాలను మరియు పంచాంగంలో ఉన్నటువంటి దుర్ముహూర్త సుముహూర్తాలను అన్ని కూడా క్రోడీకరించుకొని మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోండి। మేషరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। మంచి అనుకూలవంతమైనటువంటి కాలం గడిచిపోతోంది। వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు ఉత్సాహంగా ఉంటారు। ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు। గొప్ప వ్యక్తుల పరిచయం కూడా అనుకూలంగా ఉంటుంది। నూతన స్పెక్యులేషన్స్ కానీ షేర్ మార్కెట్లో కానీ కొత్త పెట్టుబడులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు। అందులో లాభాన్ని ఆశించేటువంటి అవకాశం ఉంటుంది। నూతన ఉద్యోగ ప్రయత్నం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది। నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ సంబంధించినటువంటి కాంట్రాక్టులకి నూతన కాంట్రాక్టులు వచ్చేటువంటి అవకాశము, ఆర్థిక ప్రయోజనము, స్పెక్యులేషన్స్లలో షేర్ మార్కెట్లో లాభాలు, నూతన వాహన సౌకర్యము, గృహ నిర్మాణం చేసేటువంటి పనులను కూడా సఫలీకృతమైనటువంటి అవకాశాలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, కళాశాలలో ప్రవేశపెట్టినటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది। సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు। పై అధికారులను మన్ననలు పొందేటువంటి అవకాశం ఉంటుంది। గొప్ప గొప్ప ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది। ప్రతి వ్యక్తిలోనూ కూడా చైతన్యవంతమైనటువంటి వ్యక్తులు సంప్రదించేటువంటి అవకాశం ఉంటుంది। ప్రతి నిర్ణయం కూడా ఉన్నతమైనటువంటి స్థితిగా తీసుకుంటారు। ఆర్థిక ప్రయోజనం అనుకూలంగా ఉంటుంది। ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది। ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఈ రాశి వారికి ఎక్కువ గోచరిస్తున్నాయి। బంధుమిత్ర సమాగమము, విందు వినోదాలలో పాల్గొనే అవకాశము, చైతన్యవంతంగా చేసినటువంటి ప్రతి పని కూడా మంచి సఫలత పొందేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతున్నాయి। ఈ రాశి వారికి మధ్యాహ్నం 2:26 నుంచి 3:08 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। ఆశించినటువంటి శుభ ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుంది। కాకపోతే బంధువుల, మిత్రుల, పెద్దల యొక్క సలహా సంప్రదింపుల వల్ల భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇద్దరి మధ్య ఉన్నటువంటి సౌహృద్భావ వాతావరణము, ఒకరికొకరు గౌరవించుకోవడము, ఒకరి నిర్ణయాన్ని ఒకరు గౌరవించుకోవడం వల్ల ప్రతి పనిలో కూడా సాఫల్యత, అనుకూలమైనటువంటి లాభాలు, ఆర్థిక ప్రయోజనము, నూతన గృహ సంబంధ విషయాల్లో ఆర్థిక లాభాలు, కొనుగోలు చేసే విషయంలో కానివ్వండి, అమ్మకాల విషయంలో కానీ ఆర్థిక ప్రయోజనం అనుకూలంగా ఉండబోతోంది। స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కొంత స్వల్ప ఆదాయం ఎక్కువగా ఉంటుంది, అనగా స్వల్ప ఆదాయం మాత్రమే ఉంటుంది। ఎక్కువ పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని విరమించుకోవడం చాలా మంచిది। కొన్ని విషయాలలో మాత్రమే పెట్టుబడులు పెట్టండి, ఆర్థిక ప్రయోజనాన్ని ఖచ్చితంగా పొందండి। ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకు మాత్రం కొంత కఠినమైనటువంటి నిర్ణయాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది। ఉద్యోగ అభివృద్ధి కొరకు మీరు చేసేటువంటి ప్రయత్నం కొంత పై అధికారుల యొక్క ఒత్తిడి వల్ల ఆగిపోయేటువంటి అవకాశం కనబడుతోంది। కాబట్టి ఆ విషయంలో మానసికంగా చింతగా ఉండేటువంటి స్థితి ఏర్పడుతోంది। ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్ పొందుతున్నారు। స్థానమైనటువంటి అంటే సొంత ఊరికి మీరు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, లేదా సంస్థ నుంచి ఇంకో సంస్థకు మారేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి అనుకూలంగా కనబడుతోంది। స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో అధిక పెట్టుబడులు పెట్టకపోవడం మంచి విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి। అలాగే రాశి వారికి దేశ విదేశీ ప్రయాణం కూడా అనుకూలవంతంగా లేదు। ముఖ్యమైనటువంటి విద్యార్థులకు సూచన ఏంటంటే పోటీ పరీక్షలు విద్యార్థులకి కఠినమైనటువంటి పరీక్షలలో
చాలా మీరు శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. కఠోర శ్రమ వల్ల మాత్రమే మీకు మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉత్తమ ర్యాంకులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులు ఖచ్చితంగా హయగ్రీవుడి అష్టోత్తర నామాన్ని పారాయణ చేయండి. అలాగే వ్యాపారస్తులు ఖచ్చితంగా లక్ష్మీ అష్టోత్తర నామాన్ని, అలాగే కుబేర అష్టోత్తర నామాన్ని పారాయణ చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి దగ్గరి ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి, దూర విదేశీ ప్రయాణాలు సానుకూలంగా లేదు. ఆ విషయంలో జాగ్రత్త పడడం చాలా మంచిదన్న విషయాన్ని గ్రహించండి. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. ఇద్దరి మధ్య అవగాహన లోపాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:36 నుంచి 2:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 2, 5 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందండి. మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనం అనుకూలంగా ఉంటుంది. కొంత అవమానాలు ఎక్కువ ఉండే సూచన కనబడుతోంది. లేనిపోని కొత్త వ్యక్తుల వద్ద మీరు చేసేటువంటి అంటే మీ పర్సనల్ విషయాలని అందరికీ చెప్పుకోవడం వల్ల కొన్ని అవమానాలకు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని రహస్యమైన విషయాల్ని కూడా బయటికి గొప్పగా చెప్పుకోవడము లేదా పొరపాటున బయటికి చెప్పేయడం వల్ల అవమానానికి గురేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ వ్యక్తులు అంటే బయట వ్యక్తులు మిమ్మల్ని దాదాపుగా అవహేళనగా మాట్లాడే స్థితి కనబడుతోంది. చాలా జాగ్రత్త వహించండి. నోరు జారుడుతనాన్ని కట్టిపెట్టుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. గొప్పతనంగా మీరు ఇతరులకి సలహాను ఇవ్వకండి. స్పెక్యులేషన్స్లలో, షేర్ మార్కెట్లలో ఇందులో పెట్టుబడి పెట్టమని ఎవరికి సలహా ఇవ్వకండి. తద్వారా మీరే ఆర్థిక నష్టాన్ని మూట కట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. చాలా జాగ్రత్త పడండి. అలాగే మీకు కూడా స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో అధిక లాభాలు కనిపించడం లేదు. తొందరపడి అందులో పెట్టుబడులు పెట్టవద్దన్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. దేశ విదేశీ ప్రయాణాలు కూడా సానుకూలవంతంగా లేవు. దగ్గర ప్రయాణాలు కూడా అనుకూలవంతంగా లేవు. ప్రయాణాలు చేయకపోవడమే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. పోటీ పరీక్షలు వెళ్తున్నటువంటి విద్యార్థులు తప్పకుండా మంచి ప్రయోజనం కలుగుతుంది. ఉత్తమమైనటువంటి ర్యాంకులు పొందేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. సరస్వతి దేవి యొక్క అష్టోత్తర నామాన్ని బాగా పాలన చేయండి. తద్వారా మంచి ప్రయోజనం కలుగుతోంది. మంచి పరీక్షలలో ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించుకునే అవకాశం విద్యార్థులకు కనబడుతోంది. కాకపోతే విదేశాలలో వెళ్ళేటువంటి విద్యార్థులకి తీవ్రమైన ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అక్కడ కళాశాలలు కూడా మీ ప్రవేశాన్ని రద్దు చేసేటువంటి స్థితి కనబడుతోంది. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ముందడుగు వేయండి. లేనిపోని ఇబ్బందులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రయాణాన్ని కూడా ఆపుకోవడమే మంచిదన్న విషయాన్ని గ్రహించండి. ఈ రాశి వారికి దాదాపుగా తీవ్రమైనటువంటి బంధువుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కళ్యాణం అవని పిల్లలకి ఎవరికైనా సరే కళ్యాణం చేసుకోమని పై వ్యక్తుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది కళ్యాణ విషయంలో చర్చలు సాగే అవకాశం ఉంటుంది. మీ మనసుకు నచ్చకపోయినా అవతల వ్యక్తుల యొక్క ప్రోద్బలంతో వివాహానికి అంగీకారం తెలిపేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ విషయంలో 1-2 సార్లు ఆలోచించుకోండి. తొందరపాటుతనంగా నిర్ణయం తీసుకోకపోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి సాయంకాల సమయం నుంచి 4:28 నుంచి 6:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా 70-80 సంవత్సరాల పైబడిన వ్యక్తులైన మీ కుటుంబ సభ్యులు ఈ రాశిలో ఉన్నట్టయితే వారిని చాలా జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. తడి నేల మీద నడవడం కానీ లేదా కరెంటు విషయంలో కానీ వారు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. షుగర్ వల్ల కూడా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా ప్రాణాపాయ స్థితిలో ఈ రాసున్నటువంటి కుటుంబ సభ్యులు పెద్దవారు ఎవరైనా ఇటువంటి దుర్వార్తను వినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. పెద్దవారిని అంటి పెట్టుకునే ప్రయత్నాలు చేయండి. అలాగే పిల్లల విషయంలో విద్యార్థులు మీకు చెప్పి కళాశాలకు వెళ్తున్నారా లేదా వారి యొక్క క్రమశిక్షణ ఒకసారి కనిపెట్టే ప్రయత్నం చేయండి. పిల్లల వల్ల కూడా మీరు అవమానాన్ని పొందేటువంటి అవకాశం ఈరోజు బాగా కనబడుతుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఆర్థిక నష్టాన్ని పొందే సూచన ఎక్కువగా చెప్పబడుతోంది. విదేశీ ప్రయాణం కూడా అనుకూలవంతంగా ఉంటుంది. స్వదేశాల్లో చేసేటువంటి ప్రయాణాలు అనుకూలవంతంగా లేవు. కాబట్టి స్వదేశంలో కన్నా విదేశాలకు ప్రయాణం చేయడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. వ్యాపారస్తులకి, విద్యార్థులకి అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది. విదేశీ ప్రయాణం సానుకూలవంతంగా ఉండే అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో తొందరపాటుతనం వల్ల కొంత మీరు చేసేటువంటి అనవసర ఖర్చుని అదుపు చేసుకోకపోతే ఆర్థిక నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తికి మీరు ధనాన్ని అప్పుగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మీ భార్య మాట లేదా మీ భర్త మాటను మీరు వినే ప్రయత్నం చేయండి. అనవసరంగా కొత్త వ్యక్తులకి ధనాన్ని అప్పుగా ఇచ్చే ప్రయత్నం చేయకండి. దానివల్ల ఆర్థిక నష్టాన్ని ఎక్కువగా పొందే సూచనలు కనబడుతున్నాయి. సంతానం లేని వారికి శుభ సంతాన యోగము, ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆర్థిక లాభాలు అనుకూలంగా కనబడుతున్నాయి. సీసము,
మరియు మద్యపానము, మాంసము మరియు కట్టెల వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకి, గృహ నిర్మాణ కార్మికులందరికీ కూడా కొంతవరకు ప్రయోజనకరంగా ఆర్థికంగా అభివృద్ధి కనబడుతోంది. ఆ విషయంలో కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతోంది. ఆ విషయంలో మంచి అనుకూలమైన శుభ పరిణామాలు పొందే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో నూతన తీర్థయాత్రలు చేసేటువంటి ప్రయత్నం కూడా కనబడుతోంది. ఆ ప్రయత్నం కూడా సఫలవంతం అవుతుంది. భగవత్ కృపా కటాక్షాలు పొందే స్థితి బాగా ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 10:23 నుంచి 10:47 అత్యల్ప సమయం మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలు వెచ్చించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు చాలా నష్టంగా కనబడుతున్నాయి. లేనిపోని కొత్త వ్యక్తుల వల్ల, వారి సలహాల వల్ల ఆర్థికంగా నష్టపోయేటువంటి సూచన కనబడుతోంది. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క పేరు చెప్పి మీ దగ్గర డబ్బుని అప్పుగా తీసుకోవడము లేదా లంచాల రూపంగా తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఉద్యోగం కొరకు కానీ, విద్య కొరకు కానీ, కళాశాలలో సీట్ ఇప్పించిన కొరకు కానీ మీ దగ్గర లంచాలుగా తీసుకుని వెళ్లే వ్యక్తులు కేవలం దళారులుగా నమ్మండి. ఆ దళారులు మీకు ఎటువంటి ఉపయోగం లేని కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ దళారుల వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం కలిగేటువంటి అవకాశాలు లేవు. మీ ధనాన్ని నిష్ప్రయోజనంగా దాదాపుగా నష్టపోయేటువంటి అవకాశం కనబడుతోంది. అటువంటి దళారులని నమ్మొద్దని మరొకసారి గట్టిగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా దేశ విదేశీ ప్రయాణం తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. మీ ప్రయాణం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ప్రయాణాన్ని విరమించుకోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకూడదు. దానివల్ల ఆర్థిక నష్టాన్ని పొందే సూచనలు కనబడుతున్నాయి. పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోండి. విహారయాత్రకు వెళ్ళేటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. తద్వారా మంచి ప్రయోజనం ఉంటుంది. లేనిపోని అనర్థాలు, ప్రాణాపాయ స్థితి కూడా కొని తెచ్చుకునేటువంటి స్థితి కనబడుతోంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఎవరైనా సరే కొత్త వ్యక్తి ద్వారా మీ సంపూర్ణమైనటువంటి సొంత విషయాన్ని చెప్పుకోవడం వల్ల తీవ్రమైనటువంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. మీ కంప్యూటర్లో ఉన్నటువంటి పాస్వర్డ్ కానివ్వండి, మీ యొక్క బ్యాంకు లావాదేవీ విషయాలు కానివ్వండి, దానివల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. సువర్ణ ఆభరణ నష్టం కూడా కనబడుతోంది. ఆ విషయంతో జాగ్రత్త తీసుకోండి. కొత్త వ్యక్తుల యొక్క సలహాల్ని, సంప్రదింపుల్ని పట్టించుకోకపోవడం మంచిది. ఆ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా ఈ రాశి వారు తులసి అష్టోత్తర నామాన్ని, అలాగే విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర నామాన్ని, కృష్ణుడి అష్టోత్తర నామాన్ని జపం చేయండి. తద్వారా కొంత మంచి ప్రయోజనం కలుగుతోంది. అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే స్థితి ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12 గంటల నుంచి 2 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ఆర్థిక లాభాలు, బంధువుల సమాగమము, మిత్రుల కలయిక, నూతన వాహన ప్రాప్తి, నూతన ఆభరణ ప్రాప్తి, సంపూర్ణ ఆరోగ్యము, అధికమైనటువంటి స్థిరాస్తి విషయాలలో అధిక లాభాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేసి ప్రియుల మధ్య కూడా ఒకటేటువంటి అవకాశము, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంటారు. నూతనమైనటువంటి ఆభరణాలను కూడా కానుకగా పొందుతారు. ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతోంది. చేయబోయేటువంటి వ్యాపారంలో అనుకూలత, నూతన వ్యాపారంలో సానుకూల కోణాలు, వ్యాపార భాగస్వామ్య మధ్య మంచి అవగాహన ఏర్పడుతోంది. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, అలాగే తోళ్ల పరిశ్రమ సంబంధించిన వ్యక్తులు కూడా చాలా అనుకూల లాభాన్ని గడిస్తారు. అలాగే పాత పేపర్లని, పాత సామాగ్రిని అమ్ముకునేటువంటి వ్యక్తులు కూడా మంచి అనుకూలమైన శుభ పరిణామాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. బ్యాంకు ఉద్యోగస్తులకి అత్యధికమైన శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అధికమైనటువంటి ఇంక్రిమెంట్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మంచి మంచి పదవి ప్రాప్తి పొందేటువంటి అవకాశం ఉంది. అన్ని రకాలు కూడా ఆనందమైనటువంటి శుభయోగాలు ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 11 గంటల నుంచి 1:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. మరియు ఈ రాశి వారికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, సత్ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ముఖ్యంగా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఇంక్రిమెంట్ కానీ, ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తి కానీ, లేదా ఉత్తమమైనటువంటి విద్యార్థులకు ఉత్తమమైనటువంటి ర్యాంకులు పొందేటువంటి అవకాశం కానీ, ఐఏఎస్, ఐపీఎస్ సంస్థలో ఉన్నటువంటి వారికి అధిక ప్రయోజనము, ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి అవకాశము, ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శిగా ఉండేటువంటి అవకాశము లేదా ప్రధాన కార్యదర్శిగా ఉండేటువంటి అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి సంస్థ నుంచి ఇంకో సంస్థకు మారడానికి అనుకూలవంతమైన కాలం చెప్పబడుతోంది. ఉద్యోగంలో కూడా జీతభత్యాలలో అధికమైనటువంటి లావాదేవీలలో లాభాలు కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్లో
ఆశించినటువంటి లాభాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా నూతన వ్యక్తి పరిచయం మీ ఆనందకరమైన జీవితానికి నాంది పలుకుతోంది. ఆ వ్యక్తితో జీవిత భాగస్వామిగా ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు కూడా అనుకూలమైన దాంపతులుగా ఉండే అవకాశం ఉంటుంది. గొప్ప కార్యక్రమాలు చేపట్టడానికి అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది. పిల్లల గురించి చేసేటువంటి ఏవైనా సేవింగ్స్ అని కూడా వారి భవిష్యత్తుకి మంచి అనుకూలవంతమైన స్థితిగా ఏర్పడబోతోంది. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టండి. అనుకూలవంతమైనటువంటి పిల్లల భవిష్యత్తుకి మీరు చేసేటువంటి ప్రయోజనకరమైనటువంటి విషయాన్ని అనుకూలవంతంగా మార్చుకునేటువంటి స్థితి కనబడుతోంది. ఈ రాశి వారిలో దేశ విదేశీ ప్రయాణం కూడా సానుకూలవంతంగా ఉంటుంది. గొప్ప వ్యక్తుల పరిచయం విదేశాలకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. కళ్యాణపరమైన శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. గొప్పమైనటువంటి మంచి మంచి కార్యక్రమాలకి ఈ రోజున శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 5:48 నుంచి రాత్రి 7:16 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారి ముఖ్యంగా ఆకస్మిక ధన ప్రాప్తి, రుణ సదుపాయాలు పొందేటువంటి అవకాశము, నూతనమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి బ్యాంకుల నుంచి కానీ వ్యక్తుల నుంచి కానీ రుణాలు పొందేటువంటి అవకాశము, శుభమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి దక్షత, అనుకోని వ్యక్తుల యొక్క పరిచయాలు పెంపొందిస్తాయి. ప్రతి విషయంలో ప్రతి వ్యక్తి సహాయ సహకారాలు సంపూర్ణంగా పొందుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి అవకాశం ఉంటుంది. ధన సంబంధ విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తారు. అనుకున్నటువంటి మీ యొక్క టార్గెట్ ని రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి వ్యక్తిలో కూడా మీ గొప్పతనాన్ని అవతల వ్యక్తి స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని కీర్తించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక లాభాలు కనబడుతున్నాయి. తత్ఫలితంగా అధికమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందే సూచన కనబడుతోంది. దేశ విదేశాల వరకు మీరు చేసేటువంటి ప్రయత్నము తప్పకుండా సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితంలో ఒక మంచి మార్పును తెచ్చేటువంటి దిశగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ ప్రియుల మధ్య కలయిక, అనుకోని వ్యక్తుల యొక్క ఆదరాభిమానాలను పొందేటువంటి అవకాశము, ముఖ్యమైనటువంటి స్థలాలకు మీరు చేరుకోవడము, అన్ని రకాలు కూడా ఆనందకరమైనటువంటి బంధుమిత్రుల సమాగమము, మిత్రుల యొక్క క్షేమ సమాచారాలు పొందడము, దాదాపుగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి మెండుగా ఉన్నాయి. కాకపోతే ఈ రాశి వారికి నూతన వాహనాన్ని మాత్రం కొనకపోవడం చాలా మంచిది. దానివల్ల దాదాపుగా ధన నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. అలాగే ఒక స్త్రీ వల్ల అనగా పెద్ద వ్యక్తి అయినటువంటి స్త్రీ వల్ల మీకు కొంత ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త పడండి. ముఖ్యంగా చెప్పాలంటే భర్త లేని స్త్రీ పరిచయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ వ్యక్తి వల్ల మీకు ఆర్థిక నష్టాన్ని పొందే సూచనలు ఉన్నాయి. ఆ వ్యక్తి మిమ్మల్ని అప్పుగా ధనాన్ని తీసుకునే ప్రయత్నం కొనసాగేటువంటి స్థితి బాగా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 5:49 నుంచి 8:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ముఖ్యంగా అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాహనం చేదారిపోవడము లేదా వాహనం దొంగిలించబడము, వాహనం మించి మీరు జారిపడము, ఏదైనా ఒకటి కార్యక్రమం జరిగే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ రాశి వారు కుజుడి అష్టోత్తరనామాన్ని పాలన చేయండి. దాదాపుగా ఈ రోజున 11 సార్లు కుజుడి అష్టోత్తరనామ పాలన చేయండి. ఇటువంటి అనుకోని దుస్సంఘటనల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఈ రాశి వారిలో నూతనమైనటువంటి వాహన ప్రాప్తి కనబడుతోంది. ఆ విషయంతో జాగ్రత్త తీసుకోండి. మీరు కాకుండా ఇంకొకరితో నడిపించుకొని ఆ వాహనాన్ని ఇంటికి తెచ్చుకోండి, పూజ చేయించుకోండి. తద్వారా మంచి ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారిలో మానసికమైనటువంటి కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ధనం విషయంలో కొంత ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు నష్టపోయేటువంటి సూచన కనబడుతోంది. అటువంటి విషయాలతో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించండి. తొడ కండరాలు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల కొంతవరకు అసౌకర్యము, మీరు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలకి ఈ యొక్క అనారోగ్యము ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యక్తుల యొక్క పరిచయం కూడా మిమ్మల్ని అనర్థదాయకంగా సూచించబడుతోంది. కాబట్టి ఆ వ్యక్తుల్ని పరిచయం చేసుకోకపోవడమే చాలా మంచిది. ప్రేయసి ప్రియుల మధ్య కూడా అనవసరమైన అగాధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మద్యపానం సేవించినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం వల్ల మీకు కూడా అనవసరంగా ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడవచ్చును. బంధుమిత్రుల దగ్గర మీ యొక్క మంచి ఉన్నత స్థానం దిగజారిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. లేనిపోని నిందలు, లేనిపోని గొప్పల్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. ఇతరుల మీద నిందలు మోసేటువంటి ప్రయత్నాన్ని అసలు చేయవద్దని స్పష్టంగా సూచించబడుతోంది.
ముఖ్యంగా ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణాలు సానుకూలవంతంగా లేవు. దగ్గరి ప్రయాణాలలో కూడా ఆర్థిక నష్టం సంభవిస్తోంది. ప్రయాణాలని వాయిదా వేసుకోవడమే చాలా మంచిది. బంధుమిత్రుల సమాగమం ఉంటుంది. తప్పకుండా వారు సలహా అడిగితే మాత్రమే సలహా ఇవ్వండి. లేని పక్షంలో మీరు మౌనంగా ఉండడమే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. దాదాపు ఈ రాశి వారిలో తీవ్రమైనటువంటి పోటీలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ముఖ్యంగా మీరు రాయబడినటువంటి పరీక్షలలో తీవ్ర పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎక్కువగా కఠోరమైన శ్రమను చేయండి. తద్వారా మంచి ర్యాంకులు పొందే సూచన స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారిలో ఏదైనా సరే నూతన ఉద్యోగం కొరకు చేసేటువంటి ప్రయత్నము కొంతవరకు సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వారికి మాత్రం ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ పొందేటువంటి అవకాశాలు కనిపించడం లేదు. పై అధికారుల మన్ననలు పొందడానికి ప్రయత్నం చేయండి. తత్ఫలితంగా మంచి అనుకూలవంతమైనటువంటి ఉద్యోగంలో ఏర్పడే అవకాశం ఉండవచ్చును. ఈ రాశి వారిలో మధ్యాహ్న సమయంలో 11:03 నుంచి 12:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అనుకూలవంతంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా విద్యార్థులకి, విదేశాలు ఉండేటువంటి వ్యాపారస్తులకి అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది. బంధుమిత్రుల సమాగమం ఉంటుంది. మిత్రుల యొక్క అనుకూలమైన కాలం చెప్పబడుతోంది. సరదాగా అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి మంచి కాలంగా చెప్పబడుతోంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. ఉద్యోగంలో అభివృద్ధి పొందుతారు. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో అధిక లాభాలు పొందే సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్యం సంపూర్ణంగా సహకరిస్తోంది. ఇంతకు ముందు రావాల్సినటువంటి రుణాలని కూడా ఈ రోజు చేతికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తుల పరిచయము, బంధుమిత్ర సమాగమము, విందు వినోదంలో పాల్గొంటారు. ప్రతి విషయంలో కూడా మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పిల్లల విషయంలో సానుకూలవంతమైనటువంటి విద్యా ప్రమాణాలు మెరుగవడము, ఉన్నత విదేశాలలో పిహెచ్డి పొందడం కానీ, అక్కడికి మీరు వెళ్ళడం కానీ, మీ పిల్లలకి మంచి ఉన్నతమైనటువంటి పదవి లభించడం కానీ, అక్కడ మీ పిల్లలు స్థిరమైనటువంటి నివాసాన్ని ఏర్పరచుకోవడం కానీ, లేదా నూతన ఉద్యోగాన్ని పొందడం కానీ, ఇటువంటి శుభ పరిణామాలు అనేక మిమ్మల్ని ఆనందంలో ఉంచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడబోతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:48 నుంచి 5:43 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందండి. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి కేవలం ఆరోగ్య విషయంలో ముఖ్యంగా వెన్నుపూస, ఎడమ కన్ను, ఎడమ పార్శ్వపు నొప్పి, కేశ సంబంధమైన ఇబ్బందులు, ఈ 4 రకాల ఇబ్బందులు మీ తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా అనుకూలవంతంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనుకూలంగా ఉంటుంది. గొప్పమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చుడతాడు. నూతన వ్యాపారాన్ని చేయడానికి మీకు మంచి అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో ఆచితూచి పెట్టుబడి పెట్టండి. స్వల్ప లాభాలు మాత్రం కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారిలో నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆభరణ ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది. బంధువుల యొక్క ముఖ్యమైనటువంటి సలహాలు స్వీకరిస్తారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత కాలం చెప్పబడుతోంది. ముఖ్యంగా వ్యవసాయదారులైనటువంటి ఈ రాశి వాళ్ళకి అధికమైనటువంటి దిగుబడి వస్తోంది. అధిక లాభాలు కూడా పొందేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కూరగాయల సంబంధ వ్యాపారాలు కూడా అనుకూలంగా కాలంగా చెప్పబడుతోంది. మద్యపానము, అలాగే ఈ రాజు సీస ప్రయాణం అంటే సీసాలతో చేసేటువంటి వ్యాపారస్తులు కూడా అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అధికమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, కొత్త శాఖకు మీరు బదిలీ అవ్వడము, లేదా ఆ శాఖలోనే ఉన్నతోన్నతమైన పదవి పొందే అవకాశం ఈ రాశి వారిలో కనబడుతోంది. పోలీస్ వ్యవస్థలో వారికి కూడా శుభ పరిణామాలు ఉంటాయి. న్యాయ వ్యవస్థలోను, ఆర్ఎండ్బిలోను, ఆర్టీసీలోను పనిచేసేటువంటి వ్యక్తులకు కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి విదేశీ పర్యటన అనుకూలంగా ఉండబోతుంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి విహారయాత్రకు లేదా ఉద్యోగార్థులై విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఈ రాశి వారిలో స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయం 2:13 నుంచి 3:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3, 5, 7 అంకెలను శుభ అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి పరిణామాలు పొందవచ్చు. మీన రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీన రాశి వారికి శుభ సంతాన సూచన చెప్పబడుతోంది. పుత్రికా సంతానం ఉన్న వారికి పుత్ర సంతాన యోగము, సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తి, అధికమైనటువంటి శుభ పరిణామాలతో ఉన్నటువంటి ఆర్థిక లాభాలు, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో అధిక లాభాలు, కొంతమంది వ్యక్తుల యొక్క ఆశీర్వచన ఫలము, కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాలు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ధనం విషయంలో ఆచితూచి వివరిస్తారు. ప్రతి విషయంలో కూడా పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా ఆచితూచి వివరించి అధిక లాభాన్ని పొందుతారు.
గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాలు ఎక్కువగా మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సుఖవంతమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారిలో నూతనమైనటువంటి వస్తు సామాగ్రిని కొనుక్కునే అవకాశము, గృహ అలంకరణ సామాగ్రిని కొనుక్కునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. గొప్ప వ్యక్తుల ద్వారా వచ్చేటువంటి బహుమానాలు కూడా స్వీకరిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్ ప్రాప్తి కూడా కనబడుతోంది. వృత్తిలో కూడా స్థానికమైనటువంటి స్థితికి మీరు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ ఉద్యోగస్తులకి, ఎల్ఐసి వారికి, అలాగే ముఖ్యంగా పంచాయతీ సంస్థలు పనిచేసే వారికి, మున్సిపాలిటీలో పనిచేసే వారికి అధికమైనటువంటి ప్రయోజనాలు ఎక్కువ కనబడుతున్నాయి. అధిక లావాదేవీలలో ఆర్థిక లాభాన్ని కూడా పొందేటువంటి స్థితి మీకు ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారికి కేవలం గుప్తమైనటువంటి శరీర భాగాల్లో కొంత అనారోగ్య సూచన కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. గోల్డ్ సంబంధ విషయంలో అనగా ముఖ్యంగా మీకు చెప్పాలంటే ఈ గోల్డ్ కార్ డోర్లో కానీ లేదా ఇంట్లో డోర్లలో కానీ మీ వేళ్లు పడిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకోండి. మిగతా అన్ని రకాలు కూడా ఆనందకరమైనటువంటి శుభకరమైనటువంటి ప్రయోజనాలు అనుకూలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 4:03 నుంచి సాయంకాలం 6:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని శుభమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. అందరికీ మరోసారి నమస్కారం. పదే చెప్తున్నాను, మీకు గుర్తు చేస్తున్నాను అంతే. నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ అతి తొందరగా చేరువైంది. ఇంకా చాలా మందికి చేరువాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ద్వారా మీ వాట్సాప్, మీ ట్విట్టర్, మీ ఫేస్బుక్ ద్వారా అనేక మందికి ఈ సమాచారాన్ని పంపించండి. అనేక విధాలుగా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి మంచి విషయాలని పెంపొందించేటువంటి అవకాశాన్ని నాకు కలిగిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ కిరణ్ శర్మ.